హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ తెలగపిండి రొయ్యలు అనమాట. సో రెసిపీ మీకు కూడా చెప్పేస్తాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే బౌల్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాము. సో ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకుని మిక్స్ చేసుకుందాము. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు అయితే వేసుకొని ప్రాన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఉప్పు కారం పసుపు 3 వేసుకొని ప్రాన్స్లో వాటర్ అంతా బయటకు వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న ప్రాన్స్ దీంట్లో వేసేసుకొని కొంచెం కారం అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ అయితే వేసేసుకుందాం. మనం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను నేను. సో ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 5 to 10 minutes స్టవ్ మీద అయితే ఉంచుకోవాలన్నమాట. సో చూసారు కదా, కర్రీ ఇలా ప్రిపేర్ అయ్యాక తెలగపిండి ఏదైతే ఉందో నేను 100 grams అయితే తీసుకొని వేసేసాను దీంట్లో. ఇప్పుడు మనం మొత్తం మిక్సీలుగా కలుపుకొని 5 to 10 minutes స్టవ్ మీద అయితే ఉంచుకోవాలి. సో చూసారు కదా, ఇలా ప్రిపేర్ అవుతుంది. అండ్ ఇంకొక పక్కన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు అయితే వేసేసుకుందాం. శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసేసుకున్నాక ఏదైతే కర్రీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో దాంట్లో వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకుని 2 to 3 minutes స్టవ్ మీద పెట్టుకొని ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ. సో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.